ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 6వ అధ్యాయంలోకి వచ్చాం. ఇంతవరకు కూడా వీడియోల్ని ఛానల్ని చాలా చక్కగా అందరూ అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే మీ అందరి అభిమానం మా మీద ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. విష్ణు పురాణం 6వ అధ్యాయం యాదవకుల ఉపసంహారం, శ్రీకృష్ణుడి నిర్ణయం. అట్లే ఈ విధంగా జగత్రక్ష కోసం శ్రీకృష్ణుడు బలరాముడి తోడ్పాటుతో దుష్ట రాజులను, దుష్ట దైత్యులను సంహరించాడు. అర్జునుడు సహకారంతో సర్వ క్షౌహిణి సేవలను నాశనం చేసి భూభారాన్ని కూడా దించేశాడు. ఈ కార్యక్రమాలన్నీ ముగించిన శ్రీకృష్ణుడు ఇక యాదవ కులాన్ని విప్రశాపం అనే నెపంతో ఉపసంహరించే చేశాడు. కేవలం అదొక నిమిష. నిజానికి కావలసిన కార్యక్రమాలన్నీ పూర్తయిపోయాయి. ద్వారకను వదిలి మనుష్య రూపం వదిలిపెట్టి తన విష్ణులోకానికి చేరుకున్నాడు. మైత్రేయుని కోరిక మేరకు యాదవ కులాన్ని కృష్ణుడు ఉపసంహరించిన రీతిని పరశురాముడు ఇలా చెప్పసాగాడు. విశ్వామిత్ర, కణ్వ, నారదులను పిండరాక తీర్థాల్లో యాదవ కుమారులకు కనిపించారు. ఆ యాదవులు కాగల కార్య విధి ప్రేరణ వల్ల జాంబవంతాది సుతుడైన సాంబుణ్ణి శ్రీవేషం వేయించి ఆ మహర్షులను ఆట పట్టించబోయారు. అది వంశమంతటికీ చేటు తెస్తుందని వారికి తెలియదు. ఆ క్షణం సాంబుణ్ణి మహర్షులు ఎదుట వినయంగా నిలిపి, ఈ ఇంటికి పుత్రుడు ఉదయించనా అని వేళాకోళంగా ప్రశ్నించారు. మహర్షులతో ఆటల దివ్య దృష్టి చేత మహర్షులు సర్వం ఆగ్రహించి, ఓరోరి యాదవకుల వినాశకులారా, అతిలోక ప్రభావం చేత ఈ స్త్రీకి ముసలం పుడుతుంది. అదే మీ సంహార కారణమవుతుంది. ఇక పొండి అని పలికారు. వారంతా కలిసి తాము చేసిన కొంటె పనిని, అందుకు మహర్షించిన శాపాన్ని ఉగ్రసేన మహారాజుకు నివేదించారు. సాంబుణ్ణి కడుపున ముసలం పుట్టడంతో ఉగ్రసేనుడు రోకలిని పూర్తిగా పొడి చేయించాడు లేక అరగదీయించాడు. చాలా చిన్న తుణుకుగా మిగిలిపోగా దాన్ని సముద్రంలో పారేశారు. ఆ ముక్కను ఒక చేప తిన్నది. ఆ చేప జాలరి వల్ల పట్టడంతో దాన్ని చంపి తన బాణానికి ముల్లిగా ఆ చేప పొట్టులో దొరికిన ముసలం అవశేషాన్ని అమర్చుకున్నాడు. అతడి పేరు జరసుడు, ఒక బోయవాడు. కృష్ణుడు రూపుడు శ్రీహరికి ఇదంతా తెలుసు. ఒకరోజు దేవతలచే పంపబడిన వాయుదేవుడు కృష్ణమూర్తిని ఏకాంతంలో కలుసుకుని, దేవతల చేత ప్రేరేపించబడిన తాము దుష్ట శిక్షణార్థం అవతరించిన నారాయణులను ఇంద్రుడు ఒకసారి గుర్తు చేసి రమ్మన్నందుకు దూతగా వచ్చాను అని చెప్పగా, కృష్ణుడు చిరునవ్వుతో, దేవదూత, యాదవులు తెగ పెరిగారు, అకృత్యాలు మారి కాగా అవినీతిని, అశ్రిత పక్షపాతం, మూర్ఖత్వం, స్వార్థం అన్నీ పెరిగాయి. వీళ్ళలో ఒకనాటి యాదవుల సలక్షణాలు లేవు. భూమికి భారంగా పరిణమించారు. కనుక నేను అవతారం పరసమాప్తి చేయక తప్పదు. ఈ భూభారాన్ని దింపే 7 రాత్రుల్లో దీన్ని నిర్వహించి వస్తాను అని చెప్పి దుస్వప్నాలను చూసి ఉదాతుడు అక్కడికి రాగా, నా అనుగ్రహం వల్ల నువ్వు సిద్ధి పొందగలవు. బదరికాశ్రమానికి వెళ్ళు. నేను భక్తుని హితం కోరి ద్వారకలో నా నివాసం ఉంటాను. అది తప్ప మిగిలిన ద్వారక అంతా సముద్రంలో కొట్టుకుపోగలదు. నువ్వు చూసిన శకునాలు ఫలితం త్వరలో యాదవకుల వినాశనం తప్ప ఇంకొకటి కాదు అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ తర్వాత యాదవులంతా బలరామకృష్ణుడితో కూడి ప్రభాస తీర్థానికి వెళ్ళారు. కురుకుల, అందక, వృష్టి, తెగల యాదవులంతా భగవత్ ప్రేరణ చేత బాగా మద్యం సేవించారు. త్రాగి తదుపరి ప్రేలాపనల అధికమై వాకులంగా పరిణమించి
అది యుద్ధాల వరకు వెళ్ళింది. ఆ యుద్ధ ప్రయోగం మత్తు సహకరించకపోగా దానాపు ఉన్నది, ఏపుగా పెరిగినది. అయినా తుంగలేక పొదలకి పీకి కొట్టివేయసాగారు. అది ఒకప్పుడు సాంబుని కడుపున పుట్టిన ముసలాన్ని చూర్ణం చేసిన సముద్రంలో కలుపగా ఒడ్డుకు కొట్టుకొచ్చి పెరిగిన తుంగగడ్డి. పేరుకది గడ్డి, కానీ ఒక తెల్ల దర్భాలోహమునతో సమానంగా ప్రభావం చూపింది. కృష్ణుడు, దారకుడు తప్ప మిగిలిన వారంతా అకారణ యుద్ధ కలహంలో హతులైనారు. అదంతా చూసి బలరాముడు అజ్ఞమిస్తూ సముద్ర జలంలోకి వెళ్ళి ఆదిశేషుని అంశగా మారిపోయి నాగులు రచిస్తుండగా అవతారే పరమసమాప్తి చేశాడు. జరిగిందంతా చూసావు కదా. దారకుడా, నువ్వు అర్జున్ వద్దకు వెళ్ళి నా భార్య వర్గాన్ని కాపాడాల్సిందిగా చెప్పి, ఈ ద్వారకాపురి కూడా 7 రోజుల్లో మునిగిపోనున్నది. నేను యోగ సమాధి చెంది ఈ కళేబరాన్ని విడవనున్నాను అని పలికాడు కృష్ణుడు. శ్రీకృష్ణుడు నిర్ణయం. ద్వారకుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను పరిపాలించడానికి ఉగ్రసేను వద్దకు వెళ్ళి ఒకప్పుడు దూర్వాస మహర్షి చెప్పిన రీతిగా తన పాదాన్ని మోకాలి మీద ఉంచి యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. సరిగ్గా ఆ సమయానికే బోయేవాడు జరసుడు ఆనాడు తాను సంపాదించిన ముసలాన్ని చేత చేసుకుని బాణాన్ని సంధించగా అది ఒక మృగం తగలగా శ్రీకృష్ణుడు బొట్టని వేలుని తాకింది. దగ్గరికి వచ్చిన చూసేసరికి ఆ బోయేవాడు పుణ్యం వల్ల శ్రీహరి వైకుంఠుడవుతున్నా కనిపించాడు. ఆశ్చర్యపోయి తన తప్పిదాన్ని మన్నించమన్నాడు జరాసుడు. నువ్వు చింతించవద్దు, ఇది ఏ రీతిగా జరగాలో అలాగే జరిగింది, ఇందులో నీ ప్రమేయం లేదు అని ఓరడించి ఆ బోయేవాడికి స్వర్గవాసం అనుగ్రహం ఇచ్చాడు. ఈ విధంగా తన మనుషు రూపాన్ని ఉపసంహరించుకున్నాడు శ్రీహరి. అర్జునుడికి వార్త చేరింది. బలరామకృష్ణులు పార్థివ దేహాలకు సంస్కారాన్ని చేయించి అక్కడ ఒకరికొకరు చంపుకున్న యాదవులందరినీ చూచి వారికి తగిన రీతిలో కర్మకాండ జరిపించాడు పార్థుడు. రేవతి కృష్ణ సతులైన అష్టమహిషలు కృష్ణుని వెంట అచేతనమైన చితిపై సహగమనం చేశారు. ఉగ్రసేనాదులు కృష్ణుడు లేని భౌతిక ప్రపంచంలో ఉండలేక తనువులు చాలించారు. అందరికీ ప్రేతకృత్యాలు నిర్వహించి అర్జునుడు మిగిలిన జనాన్ని ఒడ్రు వెంటరాగా ద్వారక నుంచి తరలించసాగాడు. 16,000 మంది గోపికలు వెంట పెట్టుకుని రక్షిస్తూ ముందుకు సాగుతున్నాడు పార్థుడు. వారందరికీ పంచవదనం అనే చోట వసతిని కల్పించాడు. శ్రీ మహావిష్ణు పురాణం 6వ అధ్యాయం సంపూర్ణం. ఇదండి విష్ణు పురాణం యొక్క 6వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.